సార్ నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో తాజాగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్లికార్జున ఖర్గేకి డిఎస్ లేఖ రాశారు అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. ఏదైతే నిజామాబాద్ లో నిన్న జరిగిన ఏదైతే డిఎస్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేది ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. డిఎస్ అంటే తిరుగులేని నాయకుడుగా అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అయితే గతంలో క్రియాశీలకంగా పనిచేశారు. దీంతో పాటు పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు కూడా ఆయన చక్రం తిప్పారు. రుచిలో కూడా సీఎం పదవిలో ఉండాల్సిన ఆయన రుచిలో కూడా మిస్ అయిన పరిస్థితి. ఇట్లాంటి పెద్ద నాయకుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం చేసడానికి చేరాడని చెప్పేసి చాలా చోట్ల కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వార్త అయితే అందరి నోట్లలో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి చూసుకున్నట్టయితే ముందుగానే అయితే ఏదైతే డిఎస్ పెద్ద కుమారుడు అయినటువంటి సంజయ్, మాజీ మేయర్ అయినటువంటి సంజయ్ కేవలం అతను ఒక్కడే పార్టీలో చేరుతాడని చెప్పేసి కూడా డిఎస్ లేఖ రాసిన పరిస్థితి ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా పరిణామాలను కూడా చేంజ్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పెద్ద కుమారుడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ నుంచి సంబంధించినటువంటి మాజీ మంత్రితో పాటు ఒకవైపు షబ్బీరాలు, ఇంకోవైపు సుదర్శన్ రెడ్డి కూడా వీళ్ళిద్దరు కూడా డిఎస్ ని కూడా అక్కడ వరకు తీసుకెళ్లడం, అక్కడ తర్వాత పరిణామాలు మారిపోవడము, తర్వాత పార్టీ అయినా కూడా చేరడం, ఇదంతా కూడా ఒక ముందస్తుగానే ఇదంతా కూడా ఒక సంబంధించినటువంటి ఏదైతే వాతావరణం ఎట్లాంటి చోటు చేసుకుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ముందస్తుగానే ఒక వైపు అయితే సంజయ్ కి వంటి ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి సంజయ్ కి అర్బన్ లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పి కూడా ఒకవైపు చర్చలు జరిగిన నేపథ్యంలో కూడా ఇట్లాంటి ఆయన నిలిపించేందుకే తండ్రి కూడా పార్టీలో చేరాడని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బిఎస్ రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పూర్వం వచ్చినట్టుగా కొంతమంది చెప్తున్నా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొందరు నేతలు కూడా ఆ పార్టీకి మాకు ఇక్కడ ఇన్వైట్ లేదు అని చెప్పి ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే సొంత పార్టీలోనే కొంతమంది కూడా అంటే ఇక్కడ స్థానికంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా అక్కడ మాకేం తెలియదని కూడా ఒక విధంగా చెప్తున్న పరిస్థితి. మరోవైపు మంత్రి సుదర్శన్ రెడ్డి అయితే ముందర నుంచి కూడా ఆయనతో పాటు టచ్ లో ఉంటూ ఏదైతే నిన్న గాంధీ భవన్ లో అయితే ఆయన్ని డిఎస్ తో పాటు సంజయ్ కూడా ఇద్దరు కూడా చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే సంజయ్కి టికెట్ చేయడానికి కూడా ఆయన పార్టీలో చేరాడని చెప్పేసి కూడా ఒకవైపు వార్తలు వస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఆయన చేరికలు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కూడా గతంలో ఆయనకు నిజామాబాద్ జిల్లాలో పంచుకునే నేపథ్యంలో కూడా మున్నూరు కాపు సామాజిక వర్గంతో పాటు సంబంధించినటువంటి ఒక వర్గం ప్రజలు కూడా మొత్తానికి ఆయన ఇంతకుముందు చాలా గిఫ్ట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సంజయ్ కి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని అయితే శ్రీనివాస్ కూడా ఒక తాటిపైకి తెచ్చి ఏదైతే సీట్ గెలిచారో ఆ విధంగానే తన కొడుకు కూడా ఇస్తే అట్లాంటి స్థానం వస్తుందని చెప్పి కూడా ఒకవైపు జిల్లాలో చర్చ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఒకవైపు గతంలో చూసుకున్నట్టు చాలా రోజులు కూడా కాంగ్రెస్ లో చేరుతామని చెప్పేసి కూడా ఒకవైపు చర్చలు జరిగినా కూడా అది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాదయాత్రతో కూడా అది మార్గం సుగమమైనట్టుగా చెప్తుంది. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని సుదర్శన్ రెడ్డి కూడా వీళ్ళని పార్టీలో చేర్పించడం కూడా తెలిసిన విషయమే. అయితే ఇదంతా కూడా ఒకవైపు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గతంలో చూస్తున్నట్టయితే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన డి శ్రీనివాస్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ లో అయితే అక్కడ స్థానికంగా ఆయనకు ఏ మీటింగ్లు కానీ ఇట్లాంటివి ఆయనకు దూరంగా పెట్టినట్టుగా ఆయన మనస్తాపానికి గురైన నేపథ్యంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన కొడుకు ఏదైతే కాంగ్రెస్ లో చేరాడో ఇప్పటి నుంచి కూడా తను కూడా పార్టీలో చేరి ఇట్లాంటి ఏదైతే తన కొడుకుని గెలిపించుకొని ఇట్లాంటి వచ్చారని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. శ్రీనివాస్, మరొక వైపు కూడా డిఎస్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో కూడా తన కుమారుడికి సంబంధించిన టికెట్ వ్యవహారంలో నా రాజకీయానికి సంబంధం లేదంటూ కూడా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవైపు బీఆర్ఎస్ లో గతంలో చూసుకున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ నుంచి వీడి టిఆర్ఎస్ లోకి వెళ్ళిన డిఎస్ అయితే అక్కడ కొన్ని రోజులు యాక్టివ్ గా పనిచేసినా కూడా తనకు అన్ని ఏదైతే అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలు కూడా తినని ఇన్వాల్వ్ చేయకపోవడం పట్ల కూడా ఆయన అట్లాంటి సిచ్యువేషన్ అంటే తన ఇన్వాల్వ్ చేయలేదని కూడా మా అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో కూడా అప్పటి నుంచి కూడా పార్టీని డైరెక్ట్ గా వీడకపోయినా ఇండైరెక్ట్ గా ఆయనకున్న పనిని కూడా తీసేయమని చెప్పి కూడా ఆయన బహిరంగంగా సవాల్ చేసిన ఇట్లా సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇలాంటి టాపిక్ ఏదైతే ఇచ్చిన మాటల్ని కూడా బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకోకపోవడంతో కూడా ఇట్లా ఉన్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఒకవైపు ఎలక్షన్ రాజకీయం కూడా వేడెక్కిన నేపథ్యంలో
గతంలో చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరు కూడా ఇంతకుముందు పార్టీలో చేరాలని అనుకున్నారు. కాకపోతే కొద్దిగా కాలక్రమేణా కూడా అది ఇట్లాంటి పరిస్థితి ఎదురవడంతో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పాటు బీఆర్ లో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అంతా కూడా ఇక్కడ అధికారంగా ఉన్నటువంటి కార్యక్రమాలు పిలిచిపోవడం వల్ల ఇట్లా జరిగింది అని చెప్పేసి కూడా తన కొడుకుని అయితే ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ జరిగిన నేపథ్యంలో కూడా తిని కూడా పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.